చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతోంది. అధికార పార్టీ నేతలు బుచ్చినాయుడుపల్లెలో ఇసుక దోపిడీ చేస్తున్నారు. స్వర్ణముఖి నదిలో భారీ యంత్రాలతో ఇసుక తోడిస్తున్నారు. ఇదంతా అధికార పార్టీ నేతల కనసన్నలో నడుస్తున్న అటువైపు అధికారులు కన్నెత్తి చూడడం లేదు. పగలు ట్రాక్టర్లు, రాత్రులు టిప్పర్లతో ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిస్తున్నారు అధికార పార్టీ నేతలు. అయితే యథేచ్ఛగా ఇసుక దోచేస్తూ ఉంటే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై నేడు నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామంటున్నారు రైతులు. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, యథేచ్ఛగా చంద్రగిరిలో ఇసుక దోపిడీ జరుగుతున్నట్లుగా నారాపర వాసులే చెప్తున్నారు, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలే చెప్తున్నారు సాక్షాత్తు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక అక్రమ రవాణా అనేది యథేచ్ఛగా జరుగుతూనే ఉంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో స్వర్ణముఖి నదీ తీరం వెంబడి భారీ ఎత్తున ఇసుక అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత మండలం ఏదైతే చంద్రగిరి మండలంలో ఈ యొక్క ఇసుక దోపిడీ అయితే మరీ ఎక్కువగా ఉంది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఈ యొక్క స్వర్ణముఖి నదిలో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క బుచ్చినాయుడుపల్లికి సంబంధించి స్వర్ణముఖి నదిలో ఉన్నటువంటి ఇసుకను ఈ జేసీబీలతోనూ హిటాచీలతో రాత్రిపూట యథేచ్ఛగా తవ్వకాలు చేస్తూ ఏదైతే పక్క రాష్ట్రాలకు అమ్మకాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చంద్రగిరికి సంబంధించి టీడీపీ నేత హరినాయుడు పైడిపల్లికి చెందినటువంటి కాంతమ్మ ఈ యొక్క అక్రమ రవాణాలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క స్వర్ణముఖి నదిలో ఇష్టారాజ్యం గల దోపిడీ చేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతాయన్నటువంటి ఇబ్బంది ఉంది అని చెప్పేసి అధికారులు తీసుకువచ్చిన వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇదే విషయాన్ని ఈ రోజు ఏదైతే నారావారిపల్లిలో ఆయన సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కర్మక్రియలకు హాజరైన నేపథ్యంలో ఆయన తీసుకెళ్లేందుకు రైతులంతా కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున యొక్క రైతాంగం అంతా కూడా సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే విషయమూర్తి.